రేయ్ నిజం చెప్పరా లేదంటే చచ్చిపోతావు. వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేలోగా మనకి ఈ బాధలు తప్ప. సార్ ఎవరిని అడిగయ్యా వీళ్ళ స్టేషన్ తీసుకొచ్చావు? సారీ సార్. ఇంతలా కొట్టి పడేశారు. లేదు సార్, ఎవరో వీడియో తీసి బయట పెట్టారు. ముందు వాళ్ళు రిలీజ్ అయ్యి. సరే సార్. అమ్మా మంచి పని చేశాడు రా ఎవడో గాని. నీకు డ్రాయర్ వేసుకునే అలవాటు లేదా? రేయ్ నువ్వెప్పుడు రా చూసావు? వాడొక్కడే కాదు అందరూ చూసారు. మీకు వీడియో పెట్టాను వాట్సాప్లో చూడు. ఏరా ఇది కూడా వీడియో పెట్టాలారా? కర్మరా. రే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం రా? నెక్స్ట్ ప్రొటెస్ట్ కి. రే మీరు ప్రొటెస్ట్కి వెళ్ళండి, పరోటా తినడానికి వెళ్ళండి. పోయే దారిలో నన్ను ఆసుపత్రిలో పడేసి వెళ్ళండి రా బాబు. ఇక నేను తన్నులు తినలేను రా బాబు. మీరు జల్లికట్టు జరిపించే పేరుతో నా చర్మం ఒలిచేస్తున్నారా? అధికారంలో ఉన్న వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ సంతకాలు చేయబట్టే కదా వాళ్ళందరూ మనల్ని ఆడుకుంటున్నారు. పార్టీ పేరు చెప్పి చేపల కార్మికులను చంపేశారు. ఎప్పుడైతే ఈ విద్యా వైద్యం ప్రభుత్వంలోకి చేరుతుందో ఈ ఊరు బాగుంటుంది, మన దేశము బాగుంటుంది. కాలం మారినా పని మాత్రం జరగదు. జల్లికట్టు కోసం ఇంతమంది పోరాడుతున్నారా? ఒక్క జల్లికట్టు కోసమే కాదురా, దేశంలో ఉన్న అన్ని సమస్యలకి ఆవేశంతో జరిగే పోరాటం ఇది. అందుకే ఇంతమంది పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడుతున్నారు. ఈ జనాల్ని చెదరగొట్టడానికి పోలీసులు ఎంతెంతో ప్రయత్నించారు, కానీ కుదరట్లేదు. జల్లికట్టు కావాలి. ఏ నాయకుడు లేని పోరాటం, ఎవ్వరూ ఆపలేని పోరాటం. జల్లికట్టు కావాలి. ఈ సమస్యలన్నీ జల్లికట్టు కావాలి. ఖచ్చితంగా వచ్చి జల్లికట్టు కావాలి. ఇక్కడ ఎందుకు ప్రాబ్లం అవుతుంటే ఎక్కడికి వెళ్ళారా మీరంతా? పోలీసులు కొట్టారా మామా? పోలీసులు కొట్టారు మామా. 5 మంది వెళ్తే కొట్టరా మరి? సెపరేట్ గా వెళ్ళాలరా మామా? ఒరే కాలం మారి ఈ తలరాత మార్చే నాయకుడు రావాలి. జల్లికట్టు నిర్వహించడానికి జరిగిన అత్యవసర చర్చాగోషలో రాష్ట్ర న్యాయస్థానం కొన్ని చట్ట సవరణలు చేసి అనుమతించారు. చంద్రాపురం గ్రామ ప్రజలందరూ వినండి. చాలా సమస్యలను అధిగమించి ఎన్నో సంవత్సరాల తర్వాత జల్లికట్టు నిర్వహించడానికి అనుమతిచ్చారు. జల్లికట్టు మాత్రం జాగ్రత్తగా జరుపుకోండి. మనం విజయం ఇంకేంటయ్యా, అందరూ పదండి. ఏయ్ ఆగు, ఇప్పుడేమంటావు? చూడ్డానికి మీ నాన్నలాగే ఉంటాడని అంటావు, అంతే కదా? రేయ్ పోరా, తనని చూస్తుంటే చిన్న రజనీ లాగానే ఉన్నాడని. ఎలాగో మన ఊర్లో జల్లికట్టు నిర్వహించబోతున్నా. అవునరా, చూడవయ్యా, రంగనాథ్ చేయాల్సిన పని వాళ్ళ కొడుకు చేసి సాధించాడయ్యా. నువ్వు ఒకటివి, ఇంకా 2 ప్రాణాలతో ఉన్నారు. వాళ్ళు సైలెంట్ గా ఉంటారా? జల్లికట్టు కోసం కలిసి పోరాడినంత మాత్రాన అయిపోతుందా ఏంటి? ఈ కులపిచ్చి ఇంకా ఎంతమంది ప్రాణాలు తీసుకుపోతుందో ఏంటో. ఇలా చూడండి అయ్యా, రేపు ఎల్లుండి జల్లికట్టు నిర్వహించాలని మన ఊరి పెద్దల ఆధ్వర్యంలో నిర్ణయించారు. అందువల్ల అందరూ సిద్ధం కండి. ఈ మందు తాగడాలు, మాంసాహారాలు మానేయండి కొంచెం. ఇలా మా అందరికీ చెప్పి మొదటి క్వార్టర్ కి క్యూలో నిలబడేది నువ్వే పోవయ్యా. మామా, జైలు నుంచి వార్డును కాల్ చేశారా? రేపు మీ నాన్నని చంపినోడు రిలీజ్ అవుతున్నాడు.